బిడ్డ అయినా ఒకటి. నా కొడుకు వాళ్ళ బిడ్డ క్లాస్మేట్స్. సో కడియం శ్రేయస్ గురించి నాకింత తెలుసు, బిడ్డ గురించి నా కొడుకు అంత తెలుసు. డాడీ క్యాబేజ్ ఇట్లా అని చెప్పినప్పుడు ఆ పెళ్లికి పోయి ఓకే మనకు వ్యక్తిగత విమర్శ లేదు, నేను అదే అంటున్నా కదా, అది లేదు. కానీ దురదృష్టం ఏంటంటే కడియం శ్రేయస్ కులం విషయంలో కావచ్చు, ఒక యాప్ ఉంటుంది డైరెక్ట్ హెచ్డి క్లారిటీగా వీడియో అలా డబ్బులు కట్టన్నాడు. ఎవరో కూడా చెప్తుంది. ఎవరైతే కడియం శ్రేయస్ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కూడా పిల్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన విషయం ఇక్కడ దర్శకాజ్పేటలో మత గురువు ఉంటాడు, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. అంటే విషయం చెప్తుంది. ఇవన్నీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కులాంతర వివాహాలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. బట్ ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎందుకంటే తల్లిదండ్రులతో ఆస్తులకు దూరం అవుతాం, ఒక్కోసారి రిజర్వేషన్ దూరం అవుతాం. దానికి సిద్ధపడి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకుంటారు. అవ్వగాలి పోవాలంటే ఎట్లా? ఓకే ఇప్పుడు అవ్వగాలి పోవాలంటే పద్ధతేనా? అటు అది కావాలి, ఇది కావాలి. కాబట్టి మనం లవ్ మ్యారేజ్ అంటే అనేక రకాలుగా త్యాగాలు చేస్తేనే లవ్ అవుతుంది.